హాయ్, వెల్కమ్ టు బిఎన్ జాబ్స్ అంట. సో మనకు రీసెంట్గా వచ్చేస్తుంది గ్రూప్ ఎక్స్ అండ్ వై నోటిఫికేషన్ అనేది రీసెంట్గా రిలీజ్ కావడం అనేది జరిగింది. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి, అంటే గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరికి అనేది అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి జనవరి 7 నుంచి జనవరి 27 మధ్య అప్లికేషన్ చేసుకోవడానికి మనకు అవకాశం అనేది ఉండడం జరుగుతుంది. సో అలాగే దీనికి మనకు ఏజ్ అనేది వచ్చేసి 1 జనవరి 2005 నుంచి 1 జూలై 2008 మధ్య ఏజ్ ఉన్నవారు మనకి నోటిఫికేషన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి ఏజ్ రిలాక్సేషన్ లాంటిది ఏమీ ఉండదు. ఆ మధ్య ఎంత ఏజ్ అయితే ఉంటుందో ఆ ఏజ్ వారు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఈ జాబ్ కోసం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్, డిప్లొమా, వొకేషనల్ కోర్స్ ఇవన్నీ ఎలిజిబులే. కాకపోతే ఇందులో మనకు వచ్చేసి గ్రూప్ ఎక్స్ అనే దానికి కంపల్సరీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అనేవి ఉండాలి. అలాగే దాంతోపాటు ఇంగ్లీష్ కూడా ఉండాల్సి ఉంటుంది. సో ఈ ప్రతి సబ్జెక్ట్లో మినిమం 50% మార్క్స్ అనేది వాళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రూప్ వై అదర్ దెన్ సైన్స్ అని అంటారు. సో దీనికి వచ్చేసి మనకు ఓన్లీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇంటర్మీడియట్ అయినా, వొకేషనల్ అయినా, డిప్లొమా అయినా పర్లేదు. ఓన్లీ దీనికి వచ్చేసి మనకు ఇంగ్లీష్లో 50% మార్క్స్ ఉంటే మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరు దీనికి ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు, డిప్లొమా పాస్ అయిన వారు, అలాగే వొకేషనల్ కోర్స్ పాస్ అయిన వారు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందు గురించి అని అంటే మనకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మన హాల్ టికెట్ నెంబర్స్ అవన్నీ ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్మీడియట్ అయితే ఎవరు చదువుతున్నారో, లేదా డిప్లొమా అయితే ఎవరు చదువుతున్నారో, వొకేషనల్ కోర్స్ అయితే ఎవరు చేస్తున్నారో, సో ఇప్పుడు ప్రజెంట్ అపియరింగ్ లో ఉన్నవారు మాత్రం ఈ ఎయిర్ ఫోర్స్ ఎక్స్ అండ్ వైకి అప్లికేషన్ చేసుకోవడానికి కుదరదు. ఈ ఎయిర్ ఫోర్స్ అప్లికేషన్ కోసం హైట్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ 152 సెంటీమీటర్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో చెస్ట్ వచ్చేసి మేల్కి అయితే 77 సెంటీమీటర్స్, మనకు బ్రీత్ చేసినప్పుడు అనేది ఒక 5 సెంటీమీటర్స్ పెరగాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ జాబ్ అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో, సో దానికి ఈ జాబ్ అప్లికేషన్ చేసుకోవడానికి మనకు ఫీజు వచ్చేసి 550 రూపీస్ అనేది వాళ్ళు పెట్టడం జరిగింది. దాంతోపాటు 18% జిఎస్టీ అనేది కూడా పే చేయాల్సి ఉంటుంది. దీనికి ఎలాంటి క్యాస్ట్ తోటి సంబంధం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలని ఎలాంటి క్యాస్ట్ లేకుండా అందరూ సమానంగా ఫీ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఎవరిని కన్సిడర్ అనేది చేయలేదు. అలాగే జాబ్ ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు టాటోస్, అంటే బాడీ పైన మనకు కనపడే విధంగా ఎవరికి టాటోస్ అనేది ఉండకూడదు. సో కనబడని లోపల వైపు ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇన్ కేస్ ఎవరైనా ట్రైబల్స్ వాళ్ళు వీళ్ళు ఉంటే వాళ్ళకి రూల్స్ అండ్ కొన్ని ఉంటాయి కాబట్టి వేసుకోవడానికి వాళ్ళకి అయితే యాక్సెప్టబుల్ అనేది దీనిలో ఇవ్వడం జరిగింది. ఈ జాబ్ అప్లికేషన్ చేసుకోవడానికి మనకి ఏ డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th మెమో ఒకటి, ఇంటర్ మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే నార్మల్ క్యాస్ట్ సర్టిఫికేట్, బీసీ వాళ్ళకైతే ఓబీసీ ఓబీసీ అని అడగచ్చు, లేదా నార్మల్ క్యాస్ట్ సర్టిఫికేట్ అని అడగవచ్చు. మామూలుగా జనరల్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అడుగుతారు. అలాగే ఆధార్ కార్డు ఒకటి. 18 years బిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాలంటే వాళ్ళ పేరెంట్, మదర్ లేదా ఫాదర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సిగ్నేచర్ అనేది దీనిలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్టూడెంట్ యొక్క థంబ్, స్టూడెంట్ సిగ్నేచర్, స్టూడెంట్ ఫోటో అనేది మనకు బ్లాక్ స్లేట్ తీసుకొని దానిపైన మీ పేరు, అలాగే మీరు ఏ డేట్ రోజు ఫోటో దిగిరో ఆ దిగిన రోజు డేట్ వేసుకొని స్లేట్ పట్టుకొని మనకు ఫోటో దిగి అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానితో పాటు ఏ స్టూడెంట్స్ అయితే ఈ జాబ్ అప్లికేషన్ చేసుకుంటారో, ఎనీ పర్సన్ అప్లికేషన్ చేసుకున్న పర్సన్ మాత్రమే పక్కా అప్లికేషన్ టైంలో ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనికి లైవ్ ఫోటోగ్రఫీ అనేది ఒకటి కొత్తగా అప్డేట్ అనేది ప్రీవియస్ ఇయర్ నుంచి రావడం, ఒక లాస్ట్ ఇయర్ ఉంది. సో అప్పటి నుంచి మనకి ఏంటంటే ఆ పర్సన్ అక్కడ ఉండి అప్లికేషన్ చేసుకుంటే మాత్రమే అది అప్లికేషన్ అనేది అవ్వడం జరుగుతుంది. పేరెంట్స్ కానీ, బ్రదర్స్ కానీ ఎవరైనా ఉండి అప్లికేషన్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ అప్లికేషన్ అనేది
తీసుకుని అంటే మామూలుగా మిగిలిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయొచ్చు. బట్ లాస్ట్ టైంలో మాత్రం పక్కా స్టూడెంట్ అనేది ఫోటో అప్లోడ్ చేసే టైంలో మాత్రం స్టూడెంట్ అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. మామూలుగా మనకి ఇది అగ్నివీరు వాయువు అనేది అగ్నిపథ్ స్కీమ్ కింద అనేది 3-4 ఇయర్స్ నుంచి మనకు అనేది అగ్నిపథ్ స్కీమ్ మీద రావడం జరిగింది. సో ఏంటి అంటే మనకి ఇది 4 ఇయర్స్ అనేది ఉండడం జరుగుతుంది. 4 అంటే ఫస్ట్ ఇయర్ 30,000, సెకండ్ ఇయర్ 33, థర్డ్ ఇయర్ 36, ఇలా మనకి ఇయర్లీ ఇంక్రిమెంట్ చేసుకుంటా సాలరీ ఇన్సెంటివ్స్ టోటల్ అంటే మనం కలిపి ఇవ్వడం జరుగుతుంది. అలాగే 4 ఇయర్స్ తర్వాత మనకు అప్రాక్సిమేట్లీ 11 lakh వరకు అంటే 10 to 11 ఆర్ కొంచెం ఎక్కువ కూడా ఇవ్వచ్చు. వాళ్ళైతే 10,34,000. ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయువులో మనకి ఎలాంటి ప్రావిడెంట్ ఫండ్ అంటే ఈపీఎఫ్ లాంటివి ఏమీ ఉండవు. సో మనం 4 ఇయర్స్ తర్వాత మనకు ఒక స్కిల్ సర్టిఫికేట్ అనేది ఇచ్చి మనల్ని అందులోకి వెళ్ళి అంటే పర్ఫార్మెన్స్ బాగున్న వాళ్ళని ప్రమోట్ చేసే అవకాశం ఉంటుంది, అంటే పర్మనెంట్ ఉంచుకునే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ మనకు మన పర్ఫార్మెన్స్ బాగా లేదు అంటే వాళ్ళు చూస్తారు కదా ట్రైనింగ్ జాబ్ టైంలో, దాన్ని బేస్ చేసుకుని కొంతమంది పర్మనెంట్ ఉంచుకుంటారు, కొంతమంది 4 ఇయర్స్ తర్వాత ఇంటికి పంపించి మనకు ఒక సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్కిల్ సర్టిఫికేట్ అనేది మనం అక్కడ నావీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేసినట్టు. సో ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చుకొని మనం ఇక్కడ మన స్టేట్ జాబ్స్ కూడా అప్లై చేసుకున్నా కానీ సో మనకు పర్సంటేజ్ అనేది కలిసి రావడం జరుగుతుంది.